ఆరోగ్యపరంగా కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. మరి సింహరాశిలోని కళాకారులకు ఒక పరీక్ష లాంటి సమయం. బయట ప్రపంచం మీ ప్రతిభను ఇప్పటికీ గుర్తించకుండా ఉండొచ్చు. కానీ మీ అంతరంగంలో మాత్రం ఒక అద్భుతమైనటువంటి సృజనాత్మకత అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు చేసిన పనికి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా, ప్రతి ప్రయత్నం కూడా భవిష్యత్తులో మీ మార్గాన్ని మార్చేటువంటి శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి చాలా ప్రత్యేకంగా ప్రతి దానికి సమయం ఇవ్వండి. చాలామంది మీ ఆలోచనలు అర్థం చేసుకోకపోవచ్చు. మీ కాన్సెప్ట్ చాలా ముందు జాగ్రత్తగా, చాలా సంచలనాత్మకంగా ఉండడంతో కొందరికి అవి అర్థమే కావన్నమాట. కానీ ఈ కాలంలో మీ సహనాన్ని కానీ, అంకితభావాన్ని కానీ పరీక్షించేటువంటి దశ. ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు, అడిషనల్ రీషెడ్యూల్ కావచ్చు, ఐడియాల ఆమోదం పొందకపోవచ్చు. అయినా కూడా ఈ కాలము మీ క్రియేటివిటీకి ఒక బలమైనటువంటి పునాది వేసే సమయం. ఎడిటింగ్లో కొత్త స్టైల్, సినిమాటోగ్రఫీలో కొత్త ఫ్రేమింగ్, రైటింగ్లో కొత్త డైలాగ్స్, ఇవన్నీ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్గా గుర్తింపు పొందుతాయి. మరి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు కానీ, ఆకస్మికంగా అవకాశాలు కానీ, కొత్త బాధ్యతలు కానీ రావచ్చు. మళ్ళీ ఆర్ట్స్, మేనేజ్మెంట్, మార్కెటింగ్, మీడియా, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక బ్లాస్టింగ్ గ్రోత్ ఫేజ్ అన్నమాట. ఎవ్వరు ఊహించని విధంగా మీ పనికి గుర్తింపు లభిస్తుంది. కొత్త టీంలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త పని, అలాగే ఇవన్నీ మీ ముందే అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి సింహరాశి వాళ్ళకి ధన సంబంధమైన విషయాల్లో ఒక సమతుల్య యోగం కనిపిస్తోంది. ఒక విస్తరణ, నియంత్రణ కూడా కనిపిస్తుంది. పరిణితి నేర్పేటువంటి ప్రయాణంలో ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ జీవితంలో అనుకోకుండా ప్రవేశిస్తాయి. మీరు చేసిన పనులకి బోనస్లు, రివార్డులు లభిస్తాయి. వ్యాపారులకు అనూహ్యంగా వచ్చినటువంటి ఆఫర్లు లాభవంతంగా ఉంటాయి అన్నమాట. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. మరి కుటుంబం కానీ, మిత్రుల ద్వారా కానీ ఆర్థిక లాభాలు ఉంటాయి. కొత్త ఆస్తులు, వాహనాలు కొనుక్కుంటారు. అత్యంత మంచి సమయం ఇది. అభిలషించినటువంటి అన్ని పనులు కూడా ఈ సమయంలో ముందుకెళ్తాయి. బంగారం కొనుగోలు చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో అవకాశాలు ఉంటాయి. మరి ప్రేమలో ఉన్న వాళ్ళకి ఎదురుచూపులు తగ్గిపోయి మీకు అనుకున్నటువంటి వ్యక్తులు మీకు దగ్గర అవుతారు. సంబంధాలు బలపడమే కాదు, కుటుంబ సభ్యుల అంగీకారం కూడా మీకు సహజంగా లభిస్తుంది. పెళ్లి గురించిన చర్చలు ఇంట్లో ఉంటాయి. మరి పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకి చక్కటి అవకాశాలు వస్తాయి. మీ పిల్లలకు పెళ్లి చేయడానికి మంచి మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే పిల్లల ప్రేమ వ్యవహారాలని కూడా పెద్దల అంగీకారం లభించడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, అర్థవంతమైనటువంటి చర్చలు జరుగుతాయి ఇంట్లో. అయితే ఏమైనా విభేదాలు ఉన్నా కూడా అన్నీ కూడా హాయిగా పరిష్కరించబడతాయి. మరి అవివాహితుల విషయంలో కూడా చక్కగా సంబంధాలు కుదరడం, పెళ్ళిళ్ళు జరగడం జరుగుతుంది. ఇంట్లో పిల్లల విజయాలు ఆనందాన్ని ఇస్తాయి. విద్యార్థులు ఏ విషయంలోనైనా సరే లోతుగా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. పరీక్షలు ఎదుర్కొంటున్న వాళ్ళు తాను చదివింది తేలిగ్గా గుర్తుంచుకోవడం, ప్రశ్నలకి సులభంగా రాయగలగడము, మంచి ప్రయోజనాలు పొందుతారు. మెరిట్ లిస్ట్లో స్థానాలు పొందడం, స్కాలర్షిప్స్ తగ్గడం, ఇష్టమైన కోర్సులు అడ్మిషన్స్, విదేశీ విద్యా అవకాశాలు, ఇవన్నీ కూడా విజయవంతంగా మీకు దగ్గర పడతాయి. అదేవిధంగా శిక్షకులు, గురువులు, మెంటార్స్ ఇచ్చేటువంటి సూచనలు విద్యార్థుల జీవిత దిశని నిర్ణయించేలా ఉంటాయని చెప్పొచ్చు. వారి మాటలు వినడం వల్ల, వాళ్ళ మార్గదర్శకత్వాన్ని అనుసరించడం వల్ల ఈ కాలం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో గృహం కానీ, ఆస్తి కానీ, వాహన రంగాల్లో కానీ శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. గృహంలో మరమ్మతులు కానీ, మా బండి మార్చాలి, వాహనాన్ని మార్చాలి అనుకుంటునే వాళ్ళకి కూడా చక్కటి అవకాశము. మరి కుటుంబ సభ్యుల సహకారంతో మీ ప్రయాణాన్ని మరింత సులభతరంగా చేసుకుంటారు. ఇంట్లో ప్రతి పని కూడా పరస్పర సహకారంతో పూర్తి చేస్తారు. పిల్లలు, పెద్దలు వీళ్ళ సహకారంతో, అంగీకారంతో, స్నేహపూర్వక వాతావరణంతో ముందుకెళ్తారు. ఇల్లు కొనుగోలు కానీ, మరమ్మత్తు కానీ, వాహనాల కొనుగోలు కానీ, వీటన్నిటికి కూడా ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా మీకు సపోర్ట్ చేస్తారు. మరి ఈ సమయంలో చేసే ప్రతి పెట్టుబడి విషయంలో విలువ పెరిగే విధంగా ఉంటుంది. ఇది కేవలం ఆర్థిక లాభమే కాదు, కుటుంబానికి ఆనందము, శాంతి, స్థిరత్వం ఇస్తుందని చెప్పొచ్చు. మరి సింహరాశి వాళ్ళు రాజకీయ వ్యాపారాల్లో కొత్త కష్టకాలం అని చెప్పొచ్చు. విపక్ష పార్టీలు కానీ, ప్రత్యర్థులు కానీ, మీడియా కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా కానీ కొంత ఇమేజ్ సమస్యలు, ఒత్తిడి సమస్యలు ఉంటాయి. వ్యక్తిగతంగా ప్రసిద్ధి చెందడం కానీ, వాణిజ్యపరంగా ఇమేజ్ కానీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. వ్యూహాలు మారుతూ ఉంటాయి. చైన్స్లో మీకు కొంచెం చిన్న చిన్న చిక్కులు వస్తాయి. కొత్త ప్రతిభ, ప్రయత్నాలు, ప్రజల మద్దతు కొంతకాలం మీకు ఆలస్యంగా అందే అవకాశం ఉంటుంది. అయితే నిరాశ పడాల్సిన దశ కాదు, కానీ రాజకీయంగా మరింత లోతుగా ఆలోచించి వ్యూహాత్మకంగా కదలాల్సిన సమయం అని చెప్పొచ్చు.
పెద్ద వ్యాపారస్తుల్ని చూస్తే చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. అప్రకటనాత్మకంగా ఉండడం వలన కొన్ని పెట్టుబడులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గనక మీ లాభాలు మందగించవచ్చు. మరి కొత్త ప్రాజెక్టులు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ సాధారణం కంటే కూడా ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో వచ్చే లాభాలు ఆలస్యం అవుతాయి. అయితే మిమ్మల్ని మీరు సమీక్షించుకొని వ్యూహాల్ని పునరాలోచించుకొని ముందుకెళ్తే గనక రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇవ్వచ్చు. మరి ఉద్యోగులు, భాగస్వాములు, కాంట్రాక్టర్స్, సరఫరాదారులు వీళ్ళందరిపైన చాలా నిఘా అవసరము. ఈ కాలంలో మీ ప్లానింగు, అలాగే ప్లానింగ్తో పాటు మీ సంకల్పం అన్నీ కూడా గట్టిగా ఉండాలి. అప్పుడే మీకు లాభదాయకంగా మారుతుంది. చిన్న వ్యాపారస్తులు కొంత ఆర్థిక ఒత్తిడి, నష్టాలని, వడ్డీ భారాన్ని ఎదుర్కోవచ్చు రావచ్చు. పాత లావాదేవీలు, బకాయిలు, ఖర్చులు ఎక్కువ అవడం వలన మీ నగదు ప్రవాహం అనేది మందగిస్తుంది. కొద్దిగా ఆందోళన, నిరాశ అనిపిస్తుంది ఈ సమయంలో. మరి ఖర్చుల్ని క్రమపద్ధతిలో నియంత్రించుకోండి. దానివల్ల మీకు కొంత ఉపయోగం ఉంటుంది. బకాయిల్ని క్రమంగా తిరిగి వసూలు చేయడం, వినియోగాన్ని తగ్గించుకోవడము, దీని ద్వారా నష్టాలని కూడా తగ్గించుకోవచ్చు. మరి విపరీతమైనటువంటి రిస్కీ పెట్టుబడులు చేయకూడదు ఈ సమయంలో. నష్టాలు కానీ, ఆర్థిక ఒత్తిడి కానీ సానుకూల దృష్టితో చూడండి. వ్యాపారంలో ముఖ్యంగా క్రమశిక్షణ, ప్రణాళిక, ఆర్థిక నైపుణ్యాలని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి గౌరవం, గుర్తింపు, ఆర్థిక స్థిరత్వం దొరుకుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు సింహరాశి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో మీరు చేసేటువంటి కృషి కానీ, నైపుణ్యం కానీ, సేవా నిబద్ధత కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్లో కానీ, క్లినిక్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, కాలేజెస్లో కానీ ఎక్కడ చూసినా మీ పనిలో చాలా ప్లాన్డ్గా ముందుకెళ్తారు. దాని ద్వారా మీకు మంచి గుర్తింపు ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా స్థిరత్వము, బోనస్లు, ప్రొఫెషనల్గా లాభాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో అనర్థాలు, అప్రయత్న వాదనలు, అహంకారం కొంచెం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. శని ప్రభావం ఈ కాలంలో ఒక పరీక్షా సమయం అని చెప్పొచ్చు. చిన్న విషయాలపైన గొడవలు, అవగాహన లోపాలు, తారుమారు భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరిని అర్థం చేసుకోవడంలో కొంత ఆలస్యం ఉంటుంది. అనవసరంగా కూడా కలహాలు ఏర్పడవచ్చు. మరి అహంకారం వల్ల మాటలు పెరగడం, చిన్న చిన్న అంశాలని సమస్యగా మార్చుకోవడం చేస్తారు. మరి సహనము, ఓపిక, జాగ్రత్త వ్యవహరించడం ద్వారా మీ మాటల్ని కొంచెం మెల్లిగా మాట్లాడి జాగ్రత్త పడడం ద్వారా సహనంతో మీరు వీటన్నిటి పరిష్కరించుకోగలుగుతారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు, అలాగే పాత స్నేహాలు కానీ, వ్యక్తిగత సంబంధాలు కానీ ముగిసే అవకాశం ఉంది. ఈ దశలో కొంత మానసిక ఒత్తిడి, బాధ, విచారం అనిపిస్తుంది. మరి ఈ పరిణామాలన్నీ కూడా వ్యక్తిత్వానికి కానీ, మీ వికాసానికి కానీ అభివృద్ధిగా మారే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తిత్వం, దృఢమైనటువంటి వ్యక్తిగత స్థితి ఏర్పడుతుంది. మాట్లాడే పరిచయాలు కానీ, సంబంధాల లోతు కానీ ఇవన్నీ కూడా మీరు గమనించి అవసరమైతే ఆత్మపరిశీలన చేసుకుని ముందుకెళ్తారు. మరి సింహరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. జీర్ణ సమస్యలు, ముఖ్యంగా ఆహారము, మలబద్ధకము, ఆహార నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కావాలి. ఎక్కువ రక్తపోటు సమస్యలు కానీ, ఆందోళన, పనిభారం పెరగడం వల్ల రక్తపోటు పైన ప్రభావం చూపించవచ్చు. ధ్యానము, సానుకూల ప్రణాళిక, రాత్రి సమయానికి విశ్రాంతి, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ, సరైనటువంటి నిద్ర ఇవన్నీ చాలా ఉపకరిస్తాయి. మరి జీర్ణ సమస్యలు, చిన్నవాళ్ళకి పిల్లల ఆరోగ్య సమస్యల వలన మీకు కొంత ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. పిల్లలు వ్యక్తిగత, విద్య, వృత్తి, క్రీడా రంగాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త హాబీలు కానీ, స్పోర్ట్స్, ఆర్ట్స్, మ్యూజిక్ లాంటి కోర్సుల్లో జాయిన్ అవుతారు. విద్యా విధానంలో కూడా స్కూల్లో మార్పులు కానీ, యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కోసం ప్లానింగ్ కానీ బాగుంటుంది. కొత్త లర్నింగ్ టెక్నాలజీస్, ఇంటరాక్టివ్ పద్ధతులు, ఆన్లైన్ కోర్సులు వంటి అవకాశాలు లభిస్తాయి. అలాగే జాగ్రత్త సరైన సమయానికి తీసుకోవడం వలన పిల్లల భవిష్యత్తు విజయానికి పునాది వేస్తారని చెప్పొచ్చు. ఈ సమయంలో సింహరాశి వృద్ధుల ఆరోగ్యము కొంత బలహీనంగా మారచ్చు. గుండె సంబంధిత సమస్యలు, జాయింట్ సమస్యలు ఎక్కువగా ఉండొచ్చు. మరి ఈ సమస్యలు ముఖ్యంగా శక్తి తక్కువ, నిద్ర తక్కువ, ఆహార సమతుల్య లోపము వీటి వల్ల ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంగా కొంచెం జాగ్రత్త తీసుకోండి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకు కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని సవాళ్ళు సమాంతరంగా కనిపించే అవకాశం ఉంది. మరి ప్రైవేట్ ఉద్యోగస్తుల కోసం కొంత ముఖ్యంగా సూపర్వైజర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ వీళ్ళతో విభేదాలు ఉండడం, కొంచెం భావంపరంగా భేదాలు ఉండడం జరగవచ్చు. పని భారము పెరుగుతుంది, గుర్తింపు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరి సూపర్వైజర్స్తో అభిప్రాయ భేదాలు పని ఒత్తిడి పెంచుతాయి. జాబ్ రొటేషన్, ప్రాజెక్ట్స్ రద్దు అవ్వడం ఇవన్నిటి వలన ఏంటంటే అసంతృప్తి ఏర్పడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగస్తుల పరిస్థితి కొంత మిశ్రమంగా ఉండే అవకాశం ఉంటుంది. పదోన్నతికి కొంత ఆలస్యం అవ్వచ్చు. కొంత అనుకున్న సమయం కంటే ఫలితాలు ఆలస్యం అవుతాయి. మధ్య నెల తర్వాత ఫలితాలు సానుకూలంగా మారే అవకాశం ఉంది. కొంత ఉద్రిక్తత, నిరాశ, ఇతరులతో పోల్చుకోవడం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మరి ప్రేమ సంబంధాల మధ్యలో చూస్తే అనుమానాలు పెరగడం, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, అనుభవాల ప్రభావం వల్ల కొంచెం మీకు అనుమానం ఎక్కువ అవుతుంది. వ్యక్తిగత, వృత్తి, కుటుంబ కారణాల వల్ల భౌతికంగా, మానసికంగా దూరం ఏర్పడుతుంది. సంబంధాల్లో కొంత సంకోచం, కొంత అస్పష్టత, కమ్యూనికేషన్లో లోపము, భావ వ్యక్తీకరణలో సమస్యలు ఉంటాయి. స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్తో మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచండి. ఒకరికొకరు విశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. వ్యక్తిగత సమస్యలు ప్రేమ సంబంధానికి మిళితం కాకుండా చూసుకోండి. సమస్య పరిష్కారం పైన ఫోకస్ పెట్టండి. అలాగే వివాహితుల జీవితాల్లో కూడా చిన్న అనుమానాలు, విభేదాలు ఉండొచ్చు. మరి దైనందిన జీవితంలో పనుల, ఆర్థిక నిర్ణయాల, కుటుంబ సంబంధాలపైన మీకు పొరపక్షాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంభాషణ లోపం వలన, భావాల్ని సరిగ్గా వ్యక్తీకరించలేకపోవడం వలన ఈ లోపం అనేది ఏర్పడుతుంది. మెకానిక్, టెక్నికల్ వర్కర్స్ అనేవాళ్ళు పరిశ్రమలో, ప్రైవేట్ సెక్షన్స్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. మరి వృత్తి జీవితము కొంత సవాళ్ళు, కొంత అవకాశాలతో ఉంటూ ఉంటుంది. ఆదాయము, కస్టమర్ సంతృప్తి, ప్రాజెక్ట్ అవకాశాలు, పనిలో సౌకర్యము మారుతూ ఉంటాయి. మరి మెకానికల్ కానీ, టెక్నికల్ కానీ పరికరాలు పనిచేయకపోవడం వలన, లేదా ఏదైనా ప్రోగ్రెస్లో ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పరికరాల సమస్యల వలన పనిలో విరామం ఏర్పడడం, ప్రాజెక్ట్ లేట్ అవ్వడం, వీటి వలన కస్టమర్ ఫీడ్బ్యాక్ సరిగ్గా రాకపోవడము, పనిలో సమస్యలు, వీటన్నిటి వలన కూడా మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. మరి సింహరాశి వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఇంటికి దక్షిణంలో దీపాన్ని వెలిగించడం, ప్రతిరోజు కూడా ధ్యానంతో కొంత సమయాన్ని గడపడం, ఇష్టదేవతారాధన చేయడం, గోశాలకు కుదిరినంత దాన ధర్మాలు చేయడం, అలాగే ప్రతి ఒక్కళ్ళ పట్ల ప్రేమ భావంతో ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించుకోవడం, వీటి ద్వారా మీకు ఈ మాసం ఇంకా చక్కటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. నమస్తే.